వెల్కమ్ టు కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ. ఐఎమ్ కేవీఆర్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ హైదరాబాద్. సో నౌ తెలంగాణలో ఏపీలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంప్లీట్ అయింది. ఈ నేపథ్యంలో మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు జనరల్ ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ కావాలి, ఏంటి, ఏ టాపిక్స్ చదవాలి, సింపుల్గా మనం ఎలా ప్రిపరేషన్ మొదలు పెట్టాలి, ఏ టాపిక్స్ ఎలా చదివితే ఈజీగా మనకు 100+ మార్కులు వస్తాయి అనేది ఈ వీడియోలో జస్ట్ 15 to 20 minutes ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దోస్ హూ ఆర్ ఫాలోయింగ్ ది ఛానల్ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ, మీరు మీ ఫ్రెండ్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకి ఈ ఛానల్ గురించి మీరు షేర్ చేయండి. ఇంగ్లీష్కు సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్ వీటికి ఈ ఛానల్లో క్లాసులు దొరుకుతాయి. ఓకే, ఫైన్. అయితే ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్ జనరల్ ఇంగ్లీష్ టీఎస్పీఎస్సి విడుదల చేసినటువంటి ఆ బ్లూ ప్రింట్ ప్రకారం ఇంగ్లీష్కు సంబంధించి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేటప్పుడు చూడండి. గ్రూప్ 1 మెయిన్స్ జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ 10th క్లాస్ స్టాండర్డ్ అనేసి అన్నాడు. 10th క్లాస్ స్టాండర్డ్ అనేసి అన్నాడు. చూడండి, 10th క్లాస్ స్టాండర్డ్. సో దట్ ఇక్కడ 10th క్లాస్ స్టాండర్డే అనేసి అనుకొని చాలా చాలా సింపుల్గా ఉంటుంది అనేసి అనుకోకండి. కొంతమంది ఈ జనరల్ ఇంగ్లీష్ పేపర్లో మార్కులు, పాస్ మార్కులు, క్వాలిఫైయింగ్ మార్కులు రానందువల్ల మిగతా సబ్జెక్టుల మార్కులు వచ్చి కూడా వేస్ట్ అయిపోతాయి. ఎంత చదివినా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి జనరల్ ఇంగ్లీష్లో మీరు క్వాలిఫైయింగ్ మార్కులు వస్తే చాలు అనే థాట్ కాకుండా మీరు 100 మినిమం 100 రావాలి నాకు అని ఫిక్స్ అయిపోండి. కొన్ని మార్కులు ఎక్కువ వస్తే ఏం ప్రమాదం ఏం లేదు. కాబట్టి మంచి మార్కులు రావాలని ఫిక్స్ అయిపోండి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 3 hours రాసేటటువంటి ఈ ఎగ్జామ్లో 3 hours రాసేటటువంటి ఈ ఎగ్జామ్లో 3 hours రాసేటటువంటి ఈ ఎగ్జామ్లో 3 hours రాసేటువంటి ఎగ్జామ్లో 150 మార్క్స్కు ఉంటుంది. ఇది రైట్, 150 మార్క్స్కు ఉంటుంది. బాగా అబ్జర్వ్ చేయండి, 150 మార్క్స్కు ఉంటుంది. అయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే రీడ్ ది ప్యాసేజ్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ దట్ ఫాలో. ఫస్ట్ వన్ ఏంటి అనేసి అంటే కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇచ్చాడు. చూడండి, ఫస్ట్ వన్ ఏంటి అంటే కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇచ్చాడు. ఫస్ట్ వన్ ఏంటి అంటే కాంప్రహెన్షన్ ప్యాసేజ్. So read the passage given below and answer the questions that follow. A passage of 150 to 200 words will be given with 5 questions set on the passage. అంటే కాంప్రహెన్షన్ ప్యాసేజ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో 150 words నుంచి 200 words మధ్య దాదాపు 7 నుంచి 8 లైన్లు, 8 words ఉంటాయి ఒక వాక్యంలో, ఒక లైన్లో. అలాగా మనం ఎన్ని అని చెప్పచ్చు అనేసి అంటే 15 to 20 లైన్స్ ఉంటాయనేసి అనుకోండి. అంటే ఒక పారాగ్రాఫ్ ఉండొచ్చు, లేదా చిన్న పారాగ్రాఫ్లు 2 ఉండొచ్చు. సో ఈ విడిదిలో 1/3 ఆఫ్ ది కాంప్రహెన్షన్ ప్యాసేజ్ నుంచి మనకు ఎంత ఉండొచ్చు అనేసి అంటే 1/3 ఆఫ్ ది కాంప్రహెన్షన్ ప్యాసేజ్. సో ఆ పేజ్ ఏదైతే ఉందో దాంట్లో 1/3 నుంచి 1/2 వరకు, అంటే 50% పేజ్ వరకు ఉండొచ్చు కాంప్రహెన్షన్ ప్యాసేజ్, రైట్, మినిమం. బట్ అంతే ఉండాలని రూల్ కూడా లేదు. ప్రీవియస్ పేపర్లో ఒక్కసారి చూస్తే గ్రూప్ 1కి సంబంధించి ఒక పేజీ కూడా ఉంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సో ఇంగ్లీష్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో యూ ట్రై టు రీడ్ ది ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ అట్లీస్ట్ ½ an hour a day ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. కాంప్రహెన్షన్ ప్యాసేజ్ మీరు అర్థం చేసుకుంటే ఆన్సర్ అక్కడే ఉంటుంది. సో దట్ ఇక్కడ 150 words నుంచి 200 words మధ్య, రైట్, ఆ వర్డ్స్ లిమిట్ అనేది ఉంటుంది. ఆ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కింద 5 questions ఇవ్వడం జరుగుతుంది. ఆ 5 questions ఆన్సర్స్ ఎలా చేయాలి ఏంటి అంటే whatever the answer you are going to write as an answer of the comprehension question, that should be taken from the comprehension passage, and beyond that you should not choose anything. కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కింద ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసేటటువంటి క్రమంలో మీరు
కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో ఉన్నటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఆన్సర్ చేయాలి తప్ప మీ సొంత అభిప్రాయాలకు ప్రాధాన్యత ఉండకూడదు. యూ షుడెంట్ గివ్ ప్రయారిటీ టు యువర్ ఓన్ ఫీలింగ్స్ ఆర్ ఐడియాస్ ఆర్ మెంటాలిటీస్ ఆర్ ఒపీనియన్స్ ఆఫ్ యూ. అట్ ఎనీ కాస్ట్ యూ షుడ్ ఫాలో ది గివెన్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఆర్ డేటా. అయితే ఇక్కడ 5 క్వశ్చన్స్లో మినిమం 3 క్వశ్చన్స్ అక్కడ ఉండేటువంటి సమాచారం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని కీవర్డ్స్ బేస్ చేసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. 1 లేదా 2 అట్లా డైరెక్ట్గా ఇవ్వకపోవచ్చు. వాడికి ఆన్సర్ చేయాలి అంటే యు మస్ట్ అండర్స్టాండ్ ది గివెన్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇన్ ఎ థరో మేనర్. దెన్ ఓన్లీ కెన్ రైట్ ఇట్ ఇన్ ఏ రైట్ మేనర్. రైట్. ఇప్పుడు సెకండ్ వన్ ఏంటి అనేసి అంటే ఇక్కడ సెకండ్ క్వశ్చన్, టు మేక్ ఏ ప్రెసీ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్యాసేజ్ రెడ్యూసింగ్ ఇట్స్ లెంత్ 1/3 సజెస్ట్ ఏ సూటబుల్ టైటిల్. ఫస్ట్ వన్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అండి. 150 వర్డ్స్ నుండి 200 వర్డ్స్ మధ్య ఉంటుంది. 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో దట్ టోటల్ 10 మార్క్స్. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే ప్రెసీ రైటింగ్ అనేది. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే ప్రెసీ రైటింగ్ అనేది. చూడండి, ప్రెసీ రైటింగ్. సెకండ్ క్వశ్చన్ ఈజ్ ప్రెసీ రైటింగ్. ఈ ప్రెసీ రైటింగ్ అనేది ఏదైతే ఉందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రెసీ రైటింగ్ సెకండ్ వన్, ఇది కూడా 150 వర్డ్స్ నుండి 200 వర్డ్స్ మధ్య మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి, ఆ ఇచ్చినటువంటి సమాచారాన్ని మీరు 1/3కు కుదిస్తూ రాయాలి. యూ హ్యావ్ టు మినిమైజ్ ది ఇన్ఫర్మేషన్ ఇంటూ 1/3 ఆఫ్ ది గివెన్ నెంబర్ ఆఫ్ వర్డ్స్. ఇక్కడ అసలు ప్రెసీ అంటే ఏంటి, టు కన్సైజ్ అని అర్థం, టు మేక్ షార్ట్ అని అర్థం, అన్ అబ్రిడ్జ్మెంట్ అని అర్థం, లెసన్ అని అర్థం, టు డిక్రీజ్ అని అర్థం, టు మినిమైజ్ అని అర్థం, అబ్రివియేట్ అనేసి అర్థం, బ్రీఫెన్ అనేసి అర్థం. ఇచ్చినటువంటి సమాచారాన్ని 1/3 వంతు కుదిస్తూ అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ను కూడా తీసుకొని ఏ అన్ఇంపార్టెంట్ పాయింట్ను కూడా తీసుకోకుండా సెంటెన్స్కి దాని ఇమ్మీడియట్ సెంటెన్స్కి మధ్య లింకును ఏర్పాటు చేసుకుంటూ మినిమైజ్ చేస్తూ రాసేటటువంటి విధానాన్ని మనం ప్రెసీ రైటింగ్ అనేసి అంటాం. హెడ్లైన్స్ అన్నీ కూడా క్రోడీకరించుకోవాలి. యు మస్ట్ మెయింటైన్ ఏ క్లోజ్ రిలేషన్షిప్ ఆర్ కనెక్టివిటీ బిట్వీన్ ఎవ్రీ 2 కాన్సిక్యూటివ్ సెంటెన్సెస్ దేర్. సో నౌ ఇప్పుడు చూడండి, దీనికి ఎన్ని మార్కులు అంటే 10 మార్కులు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే చూడండి, థర్డ్ క్వశ్చన్, ఎక్స్పాండ్ ది ఐడియా ఆఫ్ ది ఫాలోయింగ్ 1 out of 3 టు బి ఆన్సర్డ్. అంటే 3 ఇస్తాడు, ఎక్స్పాన్షన్స్, దీన్నే పారాగ్రాఫ్ రైటింగ్ అనేసి అంటాడు. ఒక స్టేట్మెంట్ లాంటిది ఇస్తాడు, ఒక మోరల్ ఇస్తాడు, ఒక ప్రావర్బ్ ఇస్తాడు, ఒక యాక్సిమ్ ఇస్తాడు, ఒక కొటేషన్ లాంటిది ఇస్తాడు. సో 3 ఇస్తాడు. అవి వాటిలో ఒక్కదానికి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. దీనికి కూడా 10 మార్క్స్. మరి ఎలా వీటిని ఆన్సర్ చేయాలి? హానెస్టీ ఈజ్ ది బెస్ట్ పాలసీ అంటాడు, రైట్? నో పెయిన్స్ నో గెయిన్స్ అనేసి అంటాడు. నాలెడ్జ్ ఈజ్ పవర్ అనేసి అంటాడు. ఇలా డిఫరెంట్ వేస్లో ఉన్నాయి. డిగ్రీలో ఉండేటివన్నీ కూడా మీరు నేర్చుకుంటే సరిపోతుంది దీనికి సంబంధించి. వీటిని ఎలాబరేట్ చేస్తూ రాయాలి. ఆ ప్రావర్బ్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, దాని యొక్క మీనింగ్ ఏంటి, దాని యొక్క రోల్ ఏంటి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలాగా ఉంది, దానికి కనెక్టెడ్ మ్యాటరు మనం రాస్తూ పోవాలి. యూ హ్యావ్ టు ఎలాబరేట్ ది స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ను ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా ఏంటి అనేది చాలా నీట్గా మన కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్లో ఉంటుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, రైట్? కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో గ్రూప్ 2 ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీషు, గ్రూప్ 3 అదేవిధంగా గ్రూప్ 1 జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. యు గో త్రూ దాట్ ఇన్ ఎ డీటెయిల్డ్ మేనర్. నౌ ఫోర్త్ వన్ ఏంటి అని చెప్పేటప్పుడు, ఫోర్త్ వన్ లెటర్ రైటింగ్ అనేది ఫోర్త్ వన్ అండి. ఫోర్త్ వన్ ఏంటి అనేసి అంటే లెటర్ రైటింగ్. ఫోర్త్ వన్ ఏంటి అంటే లెటర్ రైటింగ్. సో లెటర్ రైటింగ్, రైట్ లెటర్ టు అనేసి ఇస్తాడు. దీనికి చాయిస్ ఏం కనపడలేదు మనకు. బాగా అబ్జర్వ్ చేయండి. ఒకే లెటరు చాయిస్ ఏం ఉంటుందా ఉండదా అనేది క్లారిటీ అయితే లేదు. కాబట్టి 10 మార్కులు లెటర్ రైటింగ్ ఇచ్చారు. అంటే అఫీషియల్ లెటరు 99% అఫీషియల్ లెటర్ ఉంటుంది. రైట్ లెటర్ టు ది కమిషనర్ ఆఫ్ యువర్ మున్సిపాలిటీ అబౌట్ బ్యాడ్ శానిటరీ కండిషన్స్ ప్రివైలింగ్ ఇన్ యువర్ ఏరియా.
ఒక మున్సిపల్ కమిషనర్కి ఎలా రాస్తారు, ఒక డిఈఓకి ఎలా రాస్తారు, రైట్, ఒక రైల్వే డిపార్ట్మెంట్కి ఎలా రాయాలి, లేదు పోస్టల్ డిపార్ట్మెంట్కి ఎలా రాయాలి లెటరు, కలెక్టర్కి ఎలా రాయాలి, ఒక సిఐకి ఎస్ఐకి ఎలా రాయాలి, ఒక ఎస్పీకి ఎలా రాయాలి, కార్డు డిఫరెంట్ ఇష్యూస్ పైన ఏవైనా అడగడానికి అవకాశం ఉంది లెటర్ రైటింగ్లో. లెటర్ రైటింగ్లో పంక్చువేషన్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా లెటర్ రైటింగ్లో మనకు 10 మార్కులకు ఉండేటువంటి ఈ లెటర్ రైటింగ్లో 7 మార్కులు అవలీలగా తెచ్చుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఎలా అనేసి అంటే ప్లేస్ డేట్కి ఒక మార్క్ ఉంటుంది, ఫ్రమ్ అడ్రస్కి ఒక మార్క్ ఉంటుంది, టు అడ్రస్కి ఒక మార్క్ ఉంటుంది, సబ్జెక్ట్కి ఒక మార్క్ ఉంటుంది, లీవ్ టేకింగ్కి ఒక మార్క్ ఉంటుంది, అదేవిధంగా సిగ్నేచర్కి ఒక మార్క్ ఉంటుంది, అడ్రస్ ఆందోళనకు ఒక మార్క్ ఉంటుంది. ఇవి రాయడం చాలా 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 తేలిక, వెరీ ఈజీ. అంటే ఇవి రాసేటప్పుడు పంక్చువేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. పంక్చువేషన్స్ అనేది సపరేట్ టాపిక్ ఉంది, దాన్ని గురించి కూడా డీటెయిల్గా మనం యాప్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫుల్ స్టాప్ ఎప్పుడు యూజ్ చేయాలి, కామా ఎప్పుడు యూజ్ చేయాలి, ఇన్వర్టెడ్ కామర్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, అపాస్ట్రోఫ్ ఎప్పుడు యూజ్ చేయాలి, రైట్, డాష్ ఎప్పుడు యూజ్ చేయాలి, అదేవిధంగా నీకు కోలన్ ఎప్పుడు యూజ్ చేయాలి, సెమీ కోలన్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఇలాంటివన్నీ, క్వశ్చన్ మార్కు, ఎక్స్క్లమేటరీ మార్కు, ఎలాంటి సందర్భంలో ఇవి వాడాలి, I have given you a detailed information in the app. నెక్స్ట్ ఇక్కడ 5th వన్ ఏంటి అంటే రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. చూడండి, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అనే దాంట్లో 5 సెంటెన్సులు డిజార్డర్లో ఇస్తాడు, వాటిని ఆర్డర్లో పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తున్నా. చూడండి, మనం చెప్తున్నాం ఏమని, కరుణశ్రీ wakes up at 4 AM every day. First sentence, she goes to bed at 10 PM. Second statement. Third statement, she reaches the office at 10 AM. Fourth statement, she returns to the house at 5:30 or 6 PM. Next, 5th sentence, she is very busy in the office. ఇది సెంటెన్స్లు. అయితే ఎట్లా మొదలు పెట్టాలి? ఫస్ట్ సెంటెన్సు షీ వేక్స్ అప్, కరుణశ్రీ వేక్స్ అప్ అట్ 4 AM అనేసి చెప్పాం. రెండో సెంటెన్సు, రైట్, షీ గోస్ టు ఆఫీస్ అట్ సో అండ్ సో టైం అనేది రావాలి. కానీ అది రాకుండా షీ గోస్ టు బెడ్ అని చెప్పాం. కాబట్టి ఒక ఆర్డర్ అనేది, ఒక సిస్టమేటిక్ ఆర్డర్ అనేది, ఒక క్రొనలాజికల్ ఆర్డర్ అనేది కరెక్ట్ కావాలి. సో ఫస్ట్ సెంటెన్స్ అది రావాలి. లాస్ట్ సెంటెన్సు ఆమె ఎప్పుడు నిద్రపోతుంది అనే టైం వచ్చింది, అది లాస్ట్ సెంటెన్స్లో ఉండాలి. సెకండ్ సెంటెన్స్ ఆఫీస్కి వెళ్తుంది పలానా టైంకి. థర్డ్ వన్ ఆఫీస్లో చాలా బిజీగా ఉంటుంది. ఫోర్త్ వన్ ఇంటికి ఏ టైంకి వస్తుంది. ఫిఫ్త్ వన్ ఆమె ఎప్పుడు నిద్రపోతుంది. దిస్ ఈజ్ క్రోనలాజికల్ ఆర్డర్. వాడు డిజార్డర్లో ఇస్తాడు సెంటెన్స్లో 5, మీరు ఆర్డర్లో పెట్టాలి, రైట్. అలా పెట్టినందుకు 5 మార్క్స్ ఉన్నాయి. చూడండి, 5 మార్క్స్. ఇది రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వన్, సి హియర్, 6th వన్ ఏంటి అనేసి అంటే కరెక్ట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్. కరెక్ట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్. 6th టాపిక్ ఏంటి అంటే కరెక్ట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ అన్నాడు. 10 సెంటెన్సెస్ విల్ బి గివన్. 10 సెంటెన్స్లు ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. 10 సెంటెన్స్లు ఇవ్వడం జరుగుతుంది. రాంగ్ సెంటెన్స్లు దాన్ని రైట్ చేయాల్సి ఉంటుంది, మీరు దాన్ని రైట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ మనం ఏం చేయాలి అనేసి అంటే గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, ఇక్కడ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్, 1 must love her country అని ఇస్తాడు. 1 must love her country అనేసి ఇస్తే ఇక్కడ 1 అంటే ఎవరు? జెండర్ దేన్ని డినోట్ చేస్తుంది? జెండర్ దేన్ని డినోట్ చేస్తుంది తెలియదే. ఇది 1 అంటే ఆడనా మగనా తెలియదు, కాబట్టి మనం హర్ హిజ్ అనే మాట రాయకూడదు. ఇక్కడ ఏముండాలి అంటే 1 must love, వన్స్ అనేది ఉండాలి. అలాగనే ఇప్పుడు చూడండి ఇంకోటి, ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ. ఐ యామ్
వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 2 hours. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 2 hours. మరి ఇక్కడ చూడండి, ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 2 hours అంటే ఇది పీరియడ్ ఆఫ్ టైం వచ్చింది కాబట్టి ఈ వాక్యం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండాలి. ఐ ఆమ్ బదులు హ్యావ్ బీన్ అనేది ఉండాలి. ఇది సో ఇలాంటి బిట్స్ మనకు ఒక 10 ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఇస్తాడు? 10 ఇస్తాడు. సో ఇలాంటివి 10 ఇస్తాడు, 10 మార్క్స్ అవుతున్నాయి. రైట్. నెక్స్ట్ 7th వన్ ఏంటి అనేసి అంటే చూడండి, 7th వన్, యూజ్ ది ఫాలోయింగ్ ఇడియమ్స్ ఫ్రేజెస్ ఇన్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్. 10 idioms phrases will be given. సో ఇడియమ్స్ ఫ్రేజెస్ అనేవి 10 ఇస్తారంట. 10 మీరు రాయాలి. నో అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో చాయిస్ అనేది ఉండదు. ఒక్కొక్క దానికి ఒక మార్కు. ఇడియమ్స్ ఎలా ఇవ్వచ్చు? ఇడియమ్స్ ఏంటి అని చెప్పేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇడియమ్స్ ఏంటి అని చెప్పేటప్పుడు ఇడియమ్స్. సో ఇడియమ్స్ పైన ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇవి 10 ఇస్తారని చెప్తున్నాడు. ఇడియమ్స్ ఫ్రేజెస్ 10 అంటున్నాడు కాబట్టి మనం ఆన్సర్ ఎట్లా చేయొచ్చు వీటికి అనేసి అంటే చూడు, కిక్కుడు ది బకెట్, కిక్కుడు ది బకెట్ అంటాడు. కిక్కుడు ది బకెట్ అంటే ఏంటి? చనిపోయాడు అనేసి అర్థం. రైట్. హీ కిక్కుడు ది బకెట్ ఇన్ సో అండ్ సో ఇయర్ అని చెప్పచ్చు. ఓకే. అలాగనే కిక్కుడు ది బకెట్ అంటే డైడ్, డైడ్ అనేసి అర్థం. రైట్. ఆన్ క్లౌడ్ 9, ఆన్ క్లౌడ్ 9 అంటే వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. రైట్. ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 9. చూడండి ఒకసారి, ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 9, ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 9 yesterday. అంటే అర్థం ఏంటి? నేను నిన్న చాలా హ్యాపీగా ఉన్నాను అనేసి అర్థం. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే రేర్లీ అనేసి అర్థం, రేర్లీ అనేసి అర్థం. రైట్. మై ఫాదర్ కమ్స్ టు మై హౌస్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. చూడండి, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. కాబట్టి ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి మనం సపరేట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో 3-4 క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉన్నటువంటి ఇడియమ్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇడియమ్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవాలి. రైట్. సో అలాగనే నెక్స్ట్ టాపిక్ ఏంటి అనేసి అంటే, ఇడియమ్స్ తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే గివ్ ది సినానియమ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. 5 words విల్ బి గివన్. ఇక్కడ నెక్స్ట్ టాపిక్ ఏంటి అనేసి అన్నప్పుడు సినానియమ్స్ 5 ఇస్తారంట. 5ంటికి మీరు సినానియమ్స్ రాయాలి, 5 మార్కులు. అలాగనే యాంటోనియమ్స్ మీరు రాయాల్సి ఉంటుంది 5 wordsకి. సో సినానియమ్స్ 5 మార్కులు ఉంటుంది, యాంటోనియమ్స్ కూడా 5 మార్కులు ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ఏంటి అనేసి అంటే కరెక్ట్ ది స్పెల్లింగ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఈ స్పెల్లింగ్స్ అనేవి 10 మార్కులకి ఇస్తున్నాడు, చాలా జాగ్రత్త. సో సినానియమ్స్ ఎన్ని అనేసి అంటే 5, యాంటోనియమ్స్ ఎన్ని అంటే 5, అదేవిధంగా స్పెల్లింగ్స్ ఎన్ని అనేసి అంటే 10 మార్కులు ఇస్తున్నాడు. కరెక్ట్ ది స్పెల్లింగ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్. సో ఎలా టిప్స్ ఏమన్నా ఉన్నాయా? స్పెల్లింగ్స్ను ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? రైట్. మిలియనీర్, బిలియనీర్, ట్రిలియనీర్. చూడండి ఎలా గుర్తుపెట్టుకోవాలో. మిలియన్, బిలియన్, ట్రిలియన్ ఇవన్నీ అందరికీ తెలుసు. సో స్పెల్లింగ్స్లో మిలియన్, MILLION మిలియన్, బిలియన్, BILLION బిలియన్, ట్రిలియన్, TRILLION ట్రిలియన్. సో ఇట్లా చెప్పేటప్పుడు ట్రిలియనీర్, బిలియనీర్, మిలియనీర్లో ఎయిర్ ఉంది కాబట్టి AIR అని గుర్తుపెట్టుకోండి. మిలియనీర్ లాస్ట్లో ఈ యాడ్ చేయండి. సో మిలియనీర్ అంటే MILLION AIRE, బిలియనీర్ అంటే BILLION AIRE, ట్రిలియనీర్ అంటే TRILLION AIRE ట్రిలియనీర్. అలా
సో ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి బాగా ఈ స్పెల్లింగ్స్. కమిషనర్, విజిల్, పెట్రోలియం, అథ్లెట్, రైట్, ఇలాంటి డిఫరెంట్ స్పెల్లింగ్స్ మీరు ప్రయత్నించండి. నెక్స్ట్ ఏంటి అనేసి అంటే డిస్టింగ్విష్ ది మీనింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ వర్డ్స్ యూజింగ్ దెమ్ ఇన్ యువర్ సెంటెన్సెస్. పెయిర్ ఆఫ్ వర్డ్స్ అనేసి అన్నాడు ఇక్కడ. ఈ పెయిర్ ఆఫ్ వర్డ్స్ అంటే ఏంటి అనేసి అంటే చూడండి 20 మార్క్స్కి ఉన్నాయన్న. ఇది ఎలా, సిఐటిఈ సైట్ అంటే ఏంటి, అదేవిధంగా అడ్వైజ్ ఏడివిఐసి అడ్వైజ్ అంటే ఏంటి, ఏడివిఐఎస్సి అంటే అర్థం ఏంటి, క్యాన్వాస్ CANVAS క్యాన్వాస్ అంటే ఏంటి, CANVASS క్యాన్వాస్ అంటే ఏంటి, అదేవిధంగా EYEI అంటే ఏంటి, ఐ అంటే అర్థం ఏంటి. ఓకే, సో ఇలాంటివి స్పెల్లింగ్లు ఉంటాయి. కౌన్సిలర్ అంటే ఏంటి, కౌన్సెలర్ అంటే ఏంటి, అంటే కొంచెం దరిదాపు కొంచెం ఈక్వల్గా పలిగేటు ఉంటాయి, వేరే అర్థాలు ఉంటాయి. ఆ పదాలన్నింటినీ కూడా మనం ఏమంటామంటే కన్ఫ్యూజింగ్ వర్డ్స్ అనేసి అంటాం, రైట్. డిస్టింగ్విష్ ది మీనింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ వర్డ్స్ యూజింగ్ దెమ్ ఇన్ యువర్ సెంటెన్సెస్. మీ సెంటెన్స్లో రాయాలా, వాడు వర్డ్స్ ఇస్తాడు, అవి వాటిని సెంటెన్స్లో రాయాలా. ఇవి ఎన్ని ఉంటాయంటే 20 మార్కులకు ఉంటాయంట. ఒక్కొక్క దానికి 2 మార్కులు, చూడండి 2 మార్కులు ఇస్తాడు, రైట్. సో నెక్స్ట్ వన్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ యూజింగ్ సూటబుల్ ప్రిపోజిషన్స్, కంజంక్షన్, టెన్సెస్. ఇవన్నీ కలిపి 10 మార్కులు. ఫస్ట్ నేనేం చెప్తానంటే ఈ టాపిక్కే ప్రిపేర్గా మనం చెప్తా. అంటే అర్థం ఏంటి చూడండి, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, టెన్సెస్, ఈ 3 కలిపి 10 మార్కులు అంటున్నాడు. ప్రిపోజిషన్స్, టెన్సెస్, అదేవిధంగా కంజంక్షన్స్, ఈ 3, రైట్, 10 మార్కులు ఇస్తారు. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చారు ఇక్కడ. 5 sentences will be given, 10 sentences will be given on the following. 5 sentences will be on voice. సో వాయిస్కు సంబంధించి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ సంబంధించి 5, అదేవిధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ సంబంధించింది 5. సో ఒక్కొక్క దానికి 2 మార్కులు చెప్పడం, మొత్తం 20 మార్కులు. ఇక్కడ నువ్వు క్లియర్గా గుర్తుపెట్టుకోవచ్చు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ 10 మార్కులకు ఉంటుంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ 10 మార్కులకు ఉంటుంది. సో మొత్తం 20 మార్కులకు ఉంటుంది పేపర్, రైట్. డైరెక్ట్ ఇండైరెక్ట్ 10 మార్కులు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ 10 మార్కులు. సో నెక్స్ట్ టాపిక్ చాలా ఈజీ అండి పేపర్, నో డౌట్ అబౌట్ ఇట్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే 14th వన్, గివ్ అప్రాప్రియేట్ 1 word సబ్స్టిట్యూషన్స్ ఫర్ ది ఫాలోయింగ్. ఈ 1 word సబ్స్టిట్యూషన్స్ కూడా ఒక 10 ఇస్తున్నారు, రైట్. 1 word సబ్స్టిట్యూషన్స్ 10 ఇస్తున్నారు చూడండి. 1 word సబ్స్టిట్యూషన్స్ 10. తర్వాత పంక్చువేషన్స్ లాస్ట్లో 5 మార్కులు ఇస్తున్నారు. పంక్చువేషన్స్ లాస్ట్లో 5 మార్కులు ఇస్తున్నాడు. సో సినానియమ్స్ 5 ఇస్తున్నాడు, యాంటోనియమ్స్ 5 ఇస్తున్నారు, స్పెల్లింగ్స్ 10 మార్కులు ఇస్తున్నారు, రైట్. ఇడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్ అది 10 మార్కులు ఇస్తున్నారు, ఇడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, రైట్. నెక్స్ట్ వన్ 1 word సబ్స్టిట్యూషన్స్ 10 మార్కులు ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో వొకాబులరీ కూడా దాదాపు 50% ఇస్తున్నారు. చాలా ఈజీ వేలో మనం గుర్తుపెట్టుకోవచ్చు వొకాబులరీ ఇదంతా కూడా, రైట్. సో దాట్ మనం మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి సందర్భంలో ఒక్కొక్క దానికి సంబంధించి నేను డిస్కస్ చేస్తూ వస్తాను, రైట్. ఈ మనకున్నటువంటి 15 టాపిక్లు ఏవైతే ఉన్నాయో ఈ 15 టాపిక్లకు సంబంధించి ఒక్కొక్క రోజు ఒక 15 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మన యాప్లో ఉంటుంది, చూడండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఏ ఒక్కరు కూడా ఇంగ్లీషు వల్ల మాకు జాబ్ రాలేదు, నేను ఇది సాధించలేకపోయాను అనే వద్దు. ప్రతి టాపిక్ కూడా డెప్త్గా వెళ్ళండి. మినిమం 100 మార్కులు రావాలా అనేసి అనుకోండి, లేకంటే ఇంగ్లీష్తోనే ప్రమాదం ఉంటుంది. సో అంత ఈజీనే క్వాలిఫైయింగ్ మార్కులు కదా, ఈజీగా తెచ్చేసేయచ్చు అనే థాట్ వద్దు. మినిమం 100 పాయింట్ రావాలి నాకు అని మానసికంగా ఫిక్స్ కండి, రైట్. ఎక్కువ 10-20 మార్కులు ఎక్కువ వస్తే ప్రమాదం ఏం లేదు, రైట్. సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.